దేవునికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, సేవకులకి, విశ్వాసులకి, మరి ఈ కూటమి సిద్ధం చేసుకున్న ప్రియబిడ్డలు ఇంద్ర కుమార్ గారి ఫ్యామిలీకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క బర్త్డే కూటం అనగా మరి ఆరాధ్య ప్రియకి నా యొక్క హృదయపూర్వక వందనాలు, అలాగే పుట్టినరోజు మరి శుభాకాంక్షలు కూడా ఆ బిడ్డకి నేను తెలియజేస్తున్నాను. నా కుటుంబం తరపున దేవుడు ఆ బిడ్డను దీవించాలని మనసారా కోరుకున్నా. మరి దేవుని స్తోత్రం. ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం కాండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దేవుని స్తోత్రం. మరి చక్కని బిడ్డల్ని దేవుడు వారికి ఇచ్చారు, చాలా సంతోషం. మరి ఇచ్చిన బిడ్డల్ని చక్కగా మరి దైవభక్తులు నడిపిస్తూ మరి ఇలాగా మరి మాకు బిడ్డలను దేవుడు ఇచ్చాడు కాబట్టి మరి పుట్టినరోజు ఈ లోకంలో ఎక్కడెక్కడికో వెళ్ళి చేయటం కాదు, కానీ మరి దైవజనులను పిలుచుకొని చక్కగా మరి ఇలాగ ఆరాధన ఏర్పాటు చేసుకొని వారి దీవెనలు నా బిడ్డలకు కలగాలని చెప్పి చక్కగా ఈ యొక్క ఆరాధన ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరము. మరి దేవుడు ఇలాగా ఏర్పాటు చేసుకుంటే ఆయన చెప్పాడు ఒక మాట, ఎక్కడైతే నా నామాన్ని గణపరుస్తారో అక్కడ నేను ఉంటాను, నన్ను గణపరిచిన వారి పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. చాలా సంతోషం అండి. మరి నిజంగా మరి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఇంద్ర కుమార్ గారు, అలాగే మన ఆత్మీయ తండ్రి గారు, అల్లుడు గారు, మామగారు, కానీ ఆనే బంధం పక్కన పెట్టి ఒక దైవజనుడు, ఒక నాయకులు, ఒక మరి గొప్ప సంఘ కాపరి, మరి అటువంటి వారు మా గృహంలో ఆహ్వానం పిలుచుకోవాలి, కూటమి ఏర్పాటు చేసుకోవాలి, వారి దీవెనలు నాకు, నా యొక్క భార్యకి, బిడ్డలకి ఉండాలి అనే మనసు కలిగి ఉండడం చాలా మంచిది. ఈ రోజున మరి వివాహం అయిన తర్వాత చాలామంది కొంతమంది ఉంటారు మరి దౌర్జన్యాన్ని ఒక దౌర్జన్యంగా కాకుండా మరి మామయ్య గారుగానే చూస్తూ ఉంటారు. అలాగే మంచిదే కాదంట్లే, కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువగా ప్రిఫరెన్స్ మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులుగా మరి వారు అలాగ అనుకోవడం చాలా మంచిది, చాలా సంతోషం. మరి నిజంగా ఆ బిడ్డ విషయంలో కూడా మరి చక్కని ఆరోగ్యం ఇచ్చారని పరిమళ గారు చెప్పారు, మరి నేను కూడా విన్నాను, ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, మీరు విన్నారు. మన మందిరం దగ్గర ఒక సహోదరి ఉంది, ఆమెకి 3 ఆడపిల్లలు అనుకుంటా. మరి ఎప్పుడు కూడా బలహీనతలు వస్తే ఒక హాస్పిటల్కి పేరు చెప్పింది, మీరు విన్నారు, చందమామ హాస్పిటల్ అంట. ఎప్పుడు కూడా డబ్బులన్నీ కూడా అక్కడ పోసేసేది. చాలా మరి ఆ బిడ్డల విషయంలో ఆ తల్లి బాధపడుతున్నప్పుడు మన క్రీస్తు సైన్య సహవాసంలోకి వచ్చాక మరి ఆత్మీయ తండ్రి గారి ద్వారా, తల్లి గారి ద్వారా వారు ప్రార్థన చేయించుకొని ఆ మందిరంలో అడుగుపెట్టినప్పుడు నిజంగా దేవుడు వారి బిడ్డల్ని స్వస్థపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చినప్పుడు ఆ తల్లి చెప్తున్న మాట అంటే, అయ్యా ఈ మందిరంలో